హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మనం ఛానల్కి స్వాగతం అండి. ద్వారకా తిరుమల 3వ వారం అండి. మెట్లు మార్గం అండి. ఇది దక్షిణ రాజగోపురం కింద స్వామివారి పాదాలు ఉంటాయండి. మెట్ల దగ్గర అందరూ అక్కడ దండం పెట్టుకుంటారు. స్వామివారికి తులసి మాల వేసి దీపారాధన చేసుకుంటారండి. ఇది పైన అండి. పైన స్వామివారికి ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. దీపాల పైన కూడా అమ్ముతారు. దీపాలు వెలిగించుకోవడానికి ఆడవాళ్ళందరూ ఇక్కడ పూజ చేసుకుంటున్నారండి. కింద మెట్ల మార్గం కూడా చేసుకుంటారు, ఇక్కడ పైన కూడా చేసుకుంటారండి. స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఓం నమో వెంకటేశాయ 3వ వారం అండి. ఇక్కడ దీపారాధన మండపాన్ని రాసి ఉంటుంది, అక్కడ అమ్ముతారు. పిండి దీపాలు పెట్టారండి. ఇక్కడ 2 చెట్లు ఉంటాయండి. అవి ఏం చెట్లు నాకైతే తెలీదు. ఈ చెట్ల దగ్గర చాలామంది పూజ చేసుకుంటారండి దీపాలు పెట్టి స్వామివారికి. నేనండి తూర్పు రాజగోపురం దగ్గర ప్రదక్షిణ చేసి వీడియో తీయించుకున్నాను. గుర్తుగా తూర్పు రాజగోపురం అండి. దర్శనం చేసుకొని ఇటు నుంచి వచ్చేస్తారండి. తూర్పు రాజగోపురం శేషపానపండి స్వామివారిది తులాభారం. ఆయన అవతారాలండి. ఇలాగా గోడ మీద ఉంటాయండి. ఇది వరకు లేవు, ఈ మధ్యనే పెట్టారండి ఇలాగా శిల్పాల మోడల్గా. జనం అందరూ ప్రసాదాలు తీసుకొని అక్కడ కూర్చొని తింటారండి స్వామివారి ప్రసాదం. ఇంకండి స్వామివారి అవతారాలు ఎంత చక్కగా పైన స్వామివారు. చాలా బాగుంటుందండి ద్వారకా తిరుమల. ఎప్పటి నుంచో ఇక్కడ పనివాళ్ళు అక్కడ పనిచేస్తారు కదండి, వాళ్ళకి మీటింగ్ పెట్టి చెప్తున్నారండి. ఎవరైనా అడ్రస్ అడిగితే చెప్పాలి, స్వామివారికి దర్శనానికి మార్గం ఏంటో అని అడిగినప్పుడు చెప్పాలి. అలాగే ఏదన్నా వైర్లు తెగిపోయినా మీరు గబుక్కుని ముట్టుకోవద్దు అని చెప్తున్నారు. వాళ్ళకి వచ్చిన తెలియని వాళ్ళు అడిగినప్పుడు అడ్రస్ చెప్పండి అని చెప్తున్నారు. ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. అందరూ స్వామివారికి భక్తిగా తలనీలాలు అర్పించి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాకైనా కొబ్బరికాయలు కొట్టచ్చు అండి. తర్వాత అయినా కొబ్బరికాయలు కొట్టచ్చు స్వామికి. మనకు అక్కడికి వెళ్ళాక ఎలా వీలైతే అలాగండి. స్వామివారి కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. ఆడవాళ్ళు ఇక్కడ పైనుంచి నేను ఎక్కలేని మెట్లు అని అనుకుంటున్నారండి. ఇదిగోండి ఒక కుటుంబం చక్కగా కుటుంబం బొప్పనాలండి. బ్యాటరీ కార్ అండి. ఇదివరకు వృద్ధులను ఎక్కించుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఎక్కేస్తున్నారండి ఆ బ్యాటరీ కారు. బొడ్డోళ్ళు చూడండి ఇక్కడ బొప్పనాలు చేయించుకొని. ఈ చెట్టు దగ్గర అండి 2 చెట్లు ఉంటాయి, అక్కడే దీపారాధన చేస్తున్నారు చాలామంది. కింద మెట్ల మార్గాన పైన ఇక్కడ చెట్ల దగ్గర దీపారాధన చేస్తే ఇక్కడ చూడండి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దర్శనం బాగా జరిగిందని. ఇది లైన్ చూసారండి. నేను వెళ్ళింది శనివారం అండి. శనివారం వెళ్తున్నాను స్వామి దర్శనానికి. ఇది తూర్పు రాజగోపురం అండి. అన్వేటి మండపానికి వెళ్ళే దారి. ప్రసాదం తీసుకొని దర్శనం అయిపోయాక వచ్చే లైన్లో ప్రసాదం పెడతారండి. ప్రసాదం తీసుకొని ఇదిగో ఈ లైన్గా వస్తామండి. వచ్చి ఇక్కడ మన సెల్ ఫోన్ పాయింట్ దగ్గర సెల్ ఫోన్ తీసేసుకొని ఇది అన్వేటి మండపం అండి. అన్వేటి మండపానికి ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి ఇదే దారండి. అటు దక్షిణ రాజగోపురం వైపు ఉంటుంది, ఇటు కూడా ఉంటుందండి. ఎవరితో పెళ్లి జరుగుతుందని చక్కగా తలంబ్రాలు పోసేసుకుంటున్నారండి. స్వామివారి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లకాలం ఉండాలండి. వారి కాపురం చల్లగా ఉండాలి. అన్వేటి మండపంలో కూర్చున్నారండి. అందరూ వచ్చే భక్తులు వస్తూ ఉంటారు, వెళ్ళే భక్తులు వెళ్తూ ఉంటారు. ఇదిగోండి మధ్యలో ఎక్కారు ఇక్కడ బ్యాటరీ కార్ ఆపి. చూడండి పెద్ద నామం పెట్టుకున్నారు పంతులు గారు. ఇదిగోండి బొప్పరం వేసుకొని వెళ్తున్నారు చేసుకొని. చాలామంది అండి తలనీలాలు ఇస్తారు. స్వామికి ఇష్టమైనవి అవి. ఎంతమంది భక్తులు వస్తున్నారో చూసారా. అసలు ద్వారకా తిరుమల ఖాళీ ఉండట్లేదండి. స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. భక్తులండి ఎవరు నామం పెట్టుకోకుండా ఉండట్లేదండి. ఇక్కడేమో అన్నప్రసన్నాలండి అన్వేటి మండపంలో జరుగుతాయి. ఇది గోశాల అండి. గోశాల ఆవులకి మనం డబ్బులు ఇస్తే మేత ఇస్తారు, వేయొచ్చండి. తవుడు గడ్డి ఇవన్నీ. ఇక్కడ పంతులు గారు ఉండి కృష్ణుడు ఉంటారండి. గోత్రనామాలు చదువుతారు, నామాలు పెట్టించుకుంటున్నారండి. తండ్రి కూతుర్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటారండి నామాలు పెట్టేవాళ్ళు. ఇదిగోండి ఇక నేను భోజనానికని బయటకు వచ్చానండి. సోమవారం దర్శనం అయిపోయాక బస్సు కోసం వచ్చాను. వెళ్తున్నారు చక్కగా బళ్ళు వేసుకొని. కొత్త ట్రాక్టర్ అండి. పూజకి వెళ్తున్నారు. ఇక బండి వేసుకొని భార్యాభర్తలు వెళ్ళిపోతున్నారు. కార్లు ఈ దర్శనానికి వెళ్తున్నారండి. చూడండి ఉభయలు జంటలు అండి. చక్కగా బండి మీద కుటుంబం వచ్చేస్తారండి. ఇదిగోండి నేను ఉచిత బస్సు కోసం కూర్చున్నాను. బస్సు వచ్చేసింది. ఈ బస్సులో వెళ్ళానండి అన్నప్రసాదానికి.
అన్నప్రసాదం తినకుండా నేను రానండి ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు. ఇదిగోండి బస్సులో కూర్చున్నాను, కొంచెం చెమట పట్టింది, కళ్ళజోడు పైన పెట్టుకున్నానండి. నేను ఈసారి గుళ్ళోనే పెట్టించేసుకున్నానండి నామం. ఇదిగోండి బస్సు ఎక్కారు. ఇదిగోండి అన్నప్రసాదం, కూరలతో అయిందండి భోజనం, మజ్జిగ పోసుకున్నాను. చాలా బాగుందండి ప్రసాదం స్వామివారిది. దేవుడి భోజనం ఎక్కడైనా బాగుంటాయండి. సోమవారం ప్రసాదం చేసే కాడ పెద్ద స్వామివారి ఫోటో ఉంటుందండి ఇక్కడ, వెంకన్న బాబుది. దర్శనం చేసుకోండి మీరు కూడా. మరి పెద్ద మర్రి చెట్టు అండి. భోజనం అయిపోయాక కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటారండి. ఇంకా మన వాళ్ళు రావాలని ఇక శివాలయానికి వచ్చేసానండి. చూడండి ఎంత భక్తితోనో కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెడుతున్నారు స్వామికి. అసలు స్వామి లోపలికి ఉంటారండి, అది తలుపులు వేస్తారు నేను వెళ్ళేటప్పటికి. ఈ స్వామి అంటే ఇక్కడ చూడండి కూర్చున్నారు. దర్శనం అయిపోయాక వీళ్ళు బొడ్డన్నోళ్ళలో కూర్చోబెట్టుకుని. శివాలయం అండి ఇది, కొత్త గోపురం అండి. ధ్వజస్తంభానికి నమస్కారం చేసేసుకోండి. శివాలయం ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి. ఇదిగోండి వెళ్తున్నారు, కాళ్ళు మాడిపోతున్నాయి అనుకుంటాను. వెంకన్న బాబు దర్శనం అయిపోయాక చాలామంది ఇదిగోండి ఇలా శివాలయానికి వస్తారండి. చంటి బిడ్డలతోటి ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి అందరూ వస్తారండి. మెట్ల మార్గం అండి ఇది, శివాలయానికి వెళ్ళే దారి పైన. ఇదిగోండి ఇక్కడ డబ్బులు ఇచ్చి ఈయన గణేశుడితో తల మీద దీవించుకుంటున్నారండి. చాలా పెద్ద ఏనుగండి, కృష్ణుడు. దర్శనం చేసుకోండి. ఇది ఇదేం చెట్టు నాకు తెలియదండి, తెలిస్తే కమెంట్ చేయండి. ఈ చెట్ల మధ్యలో కృష్ణుడు ఉన్నారండి. ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి ఉన్నాయి. ఇక కింద ఇంకా వెళ్ళే మార్గం అండి, మళ్ళీ మెట్ల మార్గానేనండి. కొబ్బరికాయల కొట్టు, ఇక్కడ మండపం ఉంటుందండి. దర్శనం అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు బస్సు ఎక్కడానికి అండి. కింద బస్ స్టాండింగ్ ఉంది, ఇటు మెట్ల మార్గం కంటే ఇది ప్రసాదాల కౌంటర్ అండి. నేను కూడా ప్రసాదం